హలో అండి. ముందు వ్లాగ్‌లో చెప్పాను గదా! వాషింగ్ మిషను, ఫ్రిడ్జ్ చూసుకొని వస్తున్నామని. ఇప్పుడైతే కొనడానికైతే వెళ్తున్నాము. నేను చూసుకొనొచ్చిందైతే పండగ ముందు అయితే చూసుకొనొచ్చాను. మళ్ళీ పండగొచ్చేసింది. ఇంక ఊరికెళ్ళిపోయాము. ఇంక పండగ హడావిడంతా అయిపోయాక ఒక 3, 4 డేస్ తర్వాతయితే మళ్ళైతే కొనడానికైతే వెళ్ళాము. పండగ తర్వాతయితే. ఇప్పుడు వాషింగ్ మిషన్ అయితే సెలెక్ట్ చేసేసాం గానీ, నాకు ఫ్రిడ్జే ఏది కొనాలా అని కొంచెము కన్‌ఫ్యూజన్‌గా అయితే ఉంది. ఏది కొందామా అనేసని అయితే చూస్తున్నాను మళ్ళీ అయితే. నాకైతే తీసిన కాడికి కొంచెం పెద్దదే తీసేద్దామని, మా వారు ఎందుకు మనమేమన్నా ఇక్కడ సొంత ఇంట్లో ఉన్నామా, మీడియంగా తీసుకో, మళ్ళీ సొంత ఇల్లు ఉన్నప్పుడు అప్పుడు చూద్దాంలే, ఇప్పుడైతే మనకు సరిపోయే ఫ్రిడ్జ్ అయితే తీసుకో చాలు అంటున్నారు. ఇంక నేనైతే మొత్తం ఒకసారి అయితే అన్ని ఫ్రిడ్జ్‌లు అయితే చూస్తున్నాను. మళ్ళీ నాకు అర్థం గాక అమ్మకైతే ఫోన్ చేశాను. అమ్మ, నాన్నైతే మీడియంగానే తీసుకో అమ్మ, ఎందుకులే మళ్ళీ షిఫ్టింగ్‌కి మా ఇల్లు మారాలంటే కష్టమైపోతుంది, ఇప్పుడైతే కొంచెము మీడియంగానే తీసుకో అనేసని చెప్పారు. ఇంక సరే అనేసని ఇంకా మా వారు సెలెక్ట్ చేసిందే నేను కూడా ఓకే చేసేసాను. అమ్మకైతే ఈ వాషింగ్ మిషన్ అయితే ఓకే చేసేసాము. ఇదైతే అమ్మకైతే అడ్రస్‌కి పంపించేసాము. వాళ్ళైతే తీసుకొని వెళ్తున్నారు. ఇక్కడ మేము కొన్న ఫ్రిడ్జ్‌కి అలానే వాషింగ్ మిషన్‌కి అయితే బిల్ అయితే ఏపించుకుంటున్నాము. అలానే నేనైతే ఓవెన్స్ ఇవన్నీ అయితే చూస్తున్నాను. రేట్లయితే భలే ఉండాయండి. ఎక్కువగానే ఉన్నాయి. నేను కొని ఇప్పుడు ఒక 14 ఇయర్స్ అయితే అయిపోతుంది నా దగ్గర ఉండే ఓవెన్ అయితే. ఇక్కడ ఉండే ఓవెన్ అయితే ఇంత కాస్ట్ ఉండే కొందికి ఇంత కాస్ట్‌లా అనేసని నేనైతే మొత్తం ఒకసారి అయితే చూస్తున్నాను. చాలా బాగున్నాయి మోడల్స్ అయితే. ఇంకా ఓకే చేసుకున్నాక మా ఇంటికి కూడా ఫ్రిడ్జ్ అయితే వచ్చేసింది. మేము కొన్న ఫ్రిడ్జ్ అయితే 300 లీటర్ కెపాసిటీ ఉండే ఫ్రిడ్జ్ అండి. ఇదైతే మరీ చిన్నది కాదు, మరీ పెద్దది కాదు, మీడియంది. మాకు ఇప్పటికీ సరిపోతుందని ఇంక మా వారైతే ఇదైతే సెలెక్ట్ చేశారు. నాకైతే బాగా నచ్చింది, మా వారికి నచ్చింది. ఇంక అందుకే ఇదైతే ఓకే చేసి ఇంటికైతే తెప్పించేసాము. నెక్స్ట్ వ్లాగ్లో అయితే అమ్మని రమ్మని చెప్పాను. అమ్మ దగ్గర ఓపెన్ అయితే చేపిస్తున్నాను. నేనైతే ఏది కొన్నా అమ్మ దగ్గర పూజ చేపించి ఆన్ చేపిస్తాను. అందుకని అమ్మనైతే రమ్మన్నాను. అలానే నెక్స్ట్ వ్లాగ్లో మా ఫ్రిడ్జ్ లోపల ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఎలా ఉందో నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూపిస్తానండి. మా ఫ్రిడ్జ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఓకే అండి, బాయ్.